ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చిదను. ప్రియా సహోదరి సహోదరుడా, సంఘముతో శ్రేష్టమైన మాటలు దేవుడు ప్రభు పలుకుచున్నాడు. మరి అంత్య దినములు, అపాయకరమైన దినములు, శోధింపబడేటువంటి దినాలు, అపవాది అనగా సాతాను శత్రువు దినముల్లో మనుషులను చెరపట్టి శోధనలకు, శ్రమలకు, నిందలకు పాలు చేసేటువంటి దినములు. అయినను శ్రమ కలుగును, లోకములో మీకు ధైర్యం తెచ్చుకొనుడి అంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మరి పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లు 7 సంఘములకు మాదిరిగా ఉన్నటువంటి సంఘములను గురించి రాస్తూ భక్తుడైన యోహానుకు పరలోకపు దర్శనంలో చూపబడిన సంఘ దర్శనాల్లో మనం చూసినప్పుడు స్మరణ అనే సంఘమును గురించి దూత రాస్తున్నప్పుడు ఆ సంఘమును గురించి చెప్తున్నాడు. ఆ సంఘములో ఉన్న ఆత్మీయ బిడ్డల గురించి చెప్తున్నాడు. నీకు శ్రమ కలుగును, నీవు దరిద్రుడివే అయినప్పటికీ నీవు ధనవంతుడివే అని చెప్తున్నాడు. శ్రమలో, మరి దూషణలో, కష్టములో, ఇరుకులో కొద్ది కాలమే, అది 10 దినములు మాత్రమే నీకు కలుగును. మరణం వరకు నీవు నమ్మకముగా ఉండమంటున్నాడు. చూడండి, మరణము వరకు నమ్మకం. చూడండి, వచ్చేటువంటి బాధలను బట్టి, ఇరుకులను బట్టి బలహీనపడిపోయి లోకంలో ఈ శ్రమను బట్టి దేవుని చేయి విడిచిపెట్టి తిరుగులాడే వారముగా, బలహీనపడిపోయే వారముగా, లోక ఆశల్లో చిక్కునే వారముగా మనం ఉండకూడదు. ఒక ఉపమానం చెప్తాడు పరిశుద్ధ గ్రంథంలో. విత్తువాడు విత్తుచున్నాడు, కొన్ని త్రోవ పక్కన పడినాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడుతున్నాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి. శ్రమ కలుగుతుంది. చూడండి, మరి ఆ రాతి నేలన పడినవి, మరి అలాగనే ముండ్ల పొదల్లో పడేవి, మరి అట్లాగనే త్రోవ పక్కన పడినవి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోవునని, అలాగే మరి ముండ్ల పొదల్లో పడిన ఐహిక విచారాలు, శ్రమలు, శోధనలు కలిగినప్పుడు అణిగిపోయే వాటిగా, మరి గురుగులు పెరిగే వాటిగా వాని జీవితం ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మంచి నేలను పడిన విత్తనం మంచి ఫలింపు, 30 60 100 ఫలింపు కలిగి ఉంటుంది. కనుక ఇక్కడ జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. కిరీటముల్లో శ్రేష్టమైనది, మేలుకరమైనటువంటి కిరీట అనుభవాలను మనం చూస్తే ఇది అధికారమునకు, మరి ఆధిపత్యమునకు, మరి ఏలుబడి చేసేదానికి గుర్తుగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కిరీటాలు, అతిశయ కిరీటము, మహిమ కిరీటము, మరి అక్షయ కిరీటము, వాడబారని కిరీటములు, ఎన్నిటిని గురించో పరిశుద్ధ గ్రంథంలో రాసేవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నమ్మకమైన వానికి, మరణం వరకు నమ్మకంగా ఉన్నవానికి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మరి ఒక కాలం వచ్చినప్పుడు ఇప్పుడు పొందేటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు. ప్రియుడా, మరి లోకంలో నీకు మరి అనేకమైనటువంటి అనారోగ్యాలు, వ్యాధులు, ఆర్థిక కొదువులు, శోధనలు, మరి భౌతికంగా ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నావా? ప్రభువుకి మరి సత్యవర్తనుడిగా ఉండటాన్ని బట్టి, ప్రభు దృష్టికి నీతిగా బ్రతకటాన్ని బట్టి మరి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అపవాది చేత శోధించబడుచున్నావా? అయితే నిజంగా నీ వంటి యోగ్యుడు లేడు. చాలా సంతోషించవలసిన సమయం ఇది. ఎందుకనగా ఇదిగో కష్టకాలంలోను, శోధనలోను, ఇరుకులోను, శ్రమలోను నీ దేవుణ్ణి నీవు హత్తుకుని ప్రయాణాన్ని, ఈ కొద్ది కాలపు ప్రయాణాన్ని అనగా ఈ 10 దినముల ప్రయాణాన్ని నువ్వు గనక చక్కగా కొనసాగిస్తే ఒకరోజు నీకు దాచబడినటువంటి ఆ జీవ కిరీటం నీ కొరకు సిద్ధపరచబడుతుంది. అందుకే నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. మరి ఎక్కడ కూడా మనం బలహీనులు పడకూడదు. మనకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టి ఈ పరుగు పందాన్ని మనం తుదముట్టించే వారు ఉండాలి. ఇటు ఆత్మీయ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రియుడా, మరి లోకంలో మోసపోకు. సాతాను చేతిలో బందీగా చిక్కుకొని
అపవాది పెట్టు బలహీనల చేత శోధనలకు గురైపోయి లోకంలో తప్పిపోగాకు, సరిచేసుకో. ఆత్మీయంగా నమ్మకము గుండు. దేవునికి జీవ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనం జీవ కిరీటం పొందేవారంగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరణం వరకు నమ్మకం ఉండేవారు ఉండాలని సత్యవాక్యం ప్రకటించబడుతుంది. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ దేవా, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాలం అయ్యా సంఘంతో మీరు మాట్లాడుతూ స్మరణ అనే సంఘాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. అయ్యా దానిలో చెప్పబడిన మాటల ప్రకారం, యోహాను దూత ద్వారా పలకబడిన లేఖనాల ప్రకారం ప్రభా, ఎంత శ్రేష్టమైన మాట. మరణం వరకు నమ్మకము గుండుము జీవ కిరీటమును పొందిదాం అంటున్నారు. ఎంత శ్రేష్టమైన కిరీటాన్ని మాకు ఇస్తుండడానికి మీరు సిద్ధపరుస్తున్నారు ప్రభా. స్తోత్రములు ప్రభా. నమ్మకత్వాన్ని, వచ్చే శ్రమలను, ఇరుకులను బట్టి సంఘముగా మేము ఎక్కడ కూడా అయా మరి ఆత్మీయ సహోదరులుగా, సహోదరులుగా బలహీనపడిపోక, కలుగు శ్రమలు, అపవాది తెచ్చిపెట్టి ఆ శోధనలో చిక్కుకొనకుండా మీ సహాయం మాకు దయచేయం. మమ్మల్ని అంతం వరకు నడిపించుము తండ్రి. ఆ జీవకిరణం పొందుకునే కృప, ఐశ్వర్యమును మాకు అనుగ్రహించయ్యా. ఇటు ధనికరమైన అనుభవంలో మమ్మల్ని బలపరచుము. సంఘమును ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించుము. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి, సహాయం చేయము, జ్ఞానం అనుగ్రహించము తండ్రి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తారు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలాల కొరకు ఎదురు చూసేవారు ఎందరో ఉంటున్నారు ప్రభా. వారి నిందల అవమానాలు తొలగించి సహాయపడుతురమ్మని, సంపూర్ణంగా మీ ఆధిపత్యంలోకి తీసుకుని ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారమని, మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.